హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. జీకే జనరల్ స్టడీస్ మోడల్ పేపర్స్లో 9వ పేపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఎనీ ఎగ్జామ్స్కు ఉపయోగపడే జీకే జనరల్ స్టడీ. క్వశ్చన్ నెంబర్ 1. ఏ పథకం వ్యవసాయ ఉత్పత్తులపై రైతులకు మెరుగైన ధర లభించేలా తోడ్పడుతూ ఆదాయాన్ని పెంచుతుంది? ఆన్సర్ 3. కృషి ఉడాన్ యోజన. క్వశ్చన్ నెంబర్ 2. నరసింహం కమిటీకి సంబంధించినది? బ్యాంకింగ్ రంగ సంస్కరణలు. క్వశ్చన్ నెంబర్ 3. కడప శిలా వ్యవస్థలో ఏది కలదు? ఆన్సర్ 2. క్లే. క్వశ్చన్ నెంబర్ 4. హిమాలయాల్లోని వరుస లోయలను ఏమంటారు? ఆన్సర్ 3. డూన్స్. క్వశ్చన్ నెంబర్ 5. అరావళి నందు ఎత్తైన శిఖరం? ఆన్సర్ 3. గుర్షిఖర్. క్వశ్చన్ నెంబర్ 6. మ్యాంగో షవర్స్ దేనితో సంబంధం కలిగి ఉంటుంది? ఆన్సర్ 4. ఉరుములు. క్వశ్చన్ నెంబర్ 7. పులికాట్ సరస్సు ఒక? ఆన్సర్ 1. ఉప్పు నీటి సరస్సు. క్వశ్చన్ నెంబర్ 8. అత్యధిక హిమాలయ ప్రాంతపు నదులు ఏ విధమైన విలక్షణతకు ఉదాహరణలు? ఆన్సర్ 3. ఎడిస్డెంట్ డ్రైనేజ్. నెంబర్ 9. ఈ దిగువ వాటిలో దేనిని ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనం గార్డెన్ అని అందురు? ఆన్సర్ 4. కోనసీమ. క్వశ్చన్ నెంబర్ 10. అకేషియా, కాకెట్, కెజ్రా మరియు పలసి జాతులు ఉండు ప్రాంతం? ఆన్సర్ 1. సింధు ప్రాంతం. క్వశ్చన్ నెంబర్ 11. కరేవాలు అనగా? ఆన్సర్ 1 మరియు 4. సరస్సు నిక్షేపాలు, హిమానీ నది నిక్షేపాలు పై 2. క్వశ్చన్ నెంబర్ 12. నల్లమల కొండలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నవి? ఆన్సర్ 2. కృష్ణా, పెన్నా నదులు. క్వశ్చన్ నెంబర్ 13. ఆంధ్రప్రదేశ్లో విపత్తు నిర్వహణ వ్యవస్థ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ 2. ముఖ్యమంత్రి. క్వశ్చన్ నెంబర్ 14. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో జరిగిన 3వ నిర్మిత పారిశ్రామిక విపత్తు? ఆన్సర్ 2. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్. క్వశ్చన్ నెంబర్ 15. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ 1. జూన్ 5. క్వశ్చన్ నెంబర్ 16. క్యోటో ప్రోటోకాల్ సమావేశంను నిర్వహించిన దేశం? ఆన్సర్ 4. జపాన్. క్వశ్చన్ నెంబర్ 17. బయోగ్యాస్ జీవవాయువు ప్రధాన అనుఘటం? ఆన్సర్ 2. మీథేన్. క్వశ్చన్ నెంబర్ 18. అకస్మాత్ వరదలు అనేది? ఆన్సర్ 2. అకస్మాత్తుగా ఊహించని మరియు తక్కువ వ్యవధిలో కలిగేది. క్వశ్చన్ నెంబర్ 19. ప్రాణాపాయానికి కారణమైన అతి ముఖ్యమైన వాతావరణం సంబంధిత విపత్తు? ఆన్సర్ 1. కరువులు. క్వశ్చన్ నెంబర్ 20. ఏ సంవత్సరంలో సుస్థిరాభివృద్ధి అను పథకం వాడుకలోకి వచ్చింది? ఆన్సర్ 2. 1980. క్వశ్చన్ నెంబర్ 21. యుఎన్సిఈడి విస్తరణ? ఆన్సర్ 1. యునైటెడ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్
ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. క్వశ్చన్ నెంబర్ 22 కన్వికేషన్కు సంబంధించినది. ఆన్సర్ 1 హానికర వ్యర్థ పదార్థాలు వాటి పారవేతపై సరిహద్దు ఉద్యమం. క్వశ్చన్ నెంబర్ 23 ఏ దక్షిణ అమెరికా దేశం కొత్త రాజ్యాంగాన్ని తయారు చేసుకుంది? ఆన్సర్ 3 చిలీ. క్వశ్చన్ నెంబర్ 24 హైదరాబాదు డిక్లరేషన్ ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆన్సర్ 4 ఈ గవర్నర్స్. క్వశ్చన్ నెంబర్ 25 సత్య నాదెళ్లని భారత ప్రభుత్వం ఏ అవార్డుతో గౌరవించింది? ఆన్సర్ 3 పద్మవిభూషణ్. క్వశ్చన్ నెంబర్ 26 పార్థగేట్ స్కాండల్ ఏ దేశానికి సంబంధించింది? ఆన్సర్ 3 యూకే. క్వశ్చన్ నెంబర్ 27 అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ 1 కృష్ణ శ్రీనివాస్. క్వశ్చన్ నెంబర్ 28 ప్రపంచ పోటీతత్వ సూచిక 2022లో భారత్ దేశ ర్యాంకు? ఆన్సర్ 237. క్వశ్చన్ నెంబర్ 29 అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ 3 వియన్నా. క్వశ్చన్ నెంబర్ 30 ఏ దేశంతో దౌత్య సంబంధాల జ్ఞాపకార్థం మైత్రి దినస్ను భారతదేశం డిసెంబర్ 6వ తేదీన జరుపుకుంటుంది? ఆన్సర్ 2 బంగ్లాదేశ్. క్వశ్చన్ నెంబర్ 31 ఇటీవల ఔరంగాబాద్ పేరును మహారాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మార్చింది? ఆన్సర్ 1 సంభాజీ నగర్. క్వశ్చన్ నెంబర్ 32 భారత్ సుబ్రహ్మణ్యం ఏ క్రీడకు సంబంధించిన వాడు? ఆన్సర్ 4 చెస్. క్వశ్చన్ నెంబర్ 33 ఇటీవల ఏ దేశానికి అధినేతగా ఓలాఫ్ స్కోల్జ్ ఎన్నికయ్యారు? ఆన్సర్ 1 జర్మనీ. క్వశ్చన్ నెంబర్ 34 పరీక్షా సంఘం అనే పోర్టల్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ 3 సిబిఎస్ఈ. క్వశ్చన్ నెంబర్ 35 పెగసిస్ ఆవరణలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ 2 జస్టిస్ ఆర్వి రవీంద్రన్. క్వశ్చన్ నెంబర్ 36 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ప్రదానం చేయబడింది? ఆన్సర్ 3 రజనీకాంత్. క్వశ్చన్ నెంబర్ 37 ఒక దేశం ఒక రేషన్ కార్డును సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ యాప్ పేరేమిటి? ఆన్సర్ 2 మేరా రేషన్. క్వశ్చన్ నెంబర్ 38 బ్రిక్స్కు 2022లో ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది? ఆన్సర్ 1 చైనా. క్వశ్చన్ నెంబర్ 39 భారతదేశంలో జాతీయ బాలిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ 3 జనవరి 24. క్వశ్చన్ నెంబర్ 40 భారతదేశంలో ఇటీవల ప్రారంభించిన మొదటి స్వదేశీ విమాన వాహక నౌక పేరేమిటి? ఆన్సర్ 1 ఐఎన్ఎస్
విక్రాంత్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.